యోహాను 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమస్తమైనదని లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. అయితే ఇక్కడ అటు తర్వాత యేసు సమస్తము సమాప్తమైనదని అంటే దీని తర్వాత యేసు మరణిస్తున్నాడని దేవునికి తెలుసు. కానీ తెలిసిన తర్వాత అంటే ఇంకా 2 మాటలేగా తొందరగా చెప్తాడు. లేఖనమున ప్రకారము అంటే ఈ లేఖనము ఇంకెక్కడన్నా ఉంది అంటే ఏంటిది? నాకు దప్పికొనుచున్నాను, నేను దప్పికొనుచున్నాను అంటే దేవునికి అంటే వాటర్ కావాలని చెప్తాడు దేవుడు. ఏంటంటే నేను దప్పికొనుచున్నాను. అయితే ఇక్కడ లేఖనమున ప్రకారం అని ఉంది. అంటే ఇక్కడ లేఖనము ఏ లేఖనము అంటే కీర్తనలు 22వ అధ్యాయం 15వ వచనం. నా బలము ఎండిపోయి చిన్నపెట్టుకోలే ఆగేను. నా నాలుక నా దవడను పట్టుకుని నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. నా బలము ఎండిపోయి చిన్నపెట్టుకోలే ఆగేను. నా నాలుక నా దవడను పట్టుకుని ఉన్నది. అంతే, చాలు. అయితే ఇక్కడ ఉంది దావీదు రాసిన కీర్తన. దావీదు మహారాజుకి దేవుడు ముందే చెప్తాడు, నా నాలుక ఎండిపోయి ఉన్నది, నా దవడకు అంటికిపోయిందంట. అంటే కొడవాళ్ళతో కొడతారు, సిలువ మీద ఇస్తారు, సిలువని గోల్గాకు కొండపైకి తీసుకుపోతాడు. అప్పటిదాకా నీళ్ళు లేకుండా దేవుడు నడిచేదాకా తీసుకొని వెళ్తుంటే ఆ నాలుక అనేది ఇక్కడ దవడ అక్కడ దానికి అక్కెపై ఉంటుంది. ఇంకా ఏం మాటలు చెప్పరాకుండా ఇక్కడ లేఖనము ఉంది. అయితే మరో ఇంకో లేఖనం ఉందంటే కీర్తనలు 69వ అధ్యాయం 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టి నాకు దప్పి అయినప్పుడు చిలుకను త్రాగనిచ్చింది. అయితే ఇక్కడ ఏముందంటే వారు చేదును నాకు ఆహారము పెట్టిరి, నాకు దప్పికొనేటప్పుడు చిరుకను త్రాగించిరి. అయితే ఇక్కడ చిరుక అంటే స్పాంజ్ ఉంటుంది. స్పాంజ్లో ద్రాక్షారసము కలిపి దాంట్లో చేదు అయితే ఇస్తారు, కానీ దేవుడు తాగడు. అయితే దీంట్లో మనం కూడా అంటే మనమే చేస్తున్నాం కదా, దేవునికి చిరుక ఇస్తున్నాం, చేదునిస్తున్నాం. ఎందుకు? మనమే చేదునిస్తున్నాం. అక్కడ చిరుకతోని తాగిపిస్తాడు, కానీ దేవుడు తాగడు, త్రాగనొల్లకపోయాను దేవుడు. అయితే సేమ్ ఇటువంటిదే ఎక్కడైందంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో సమరయ లోకి వెళ్తుండగా అక్కడ సుకార అనే ప్రాంతంలో పోతుండగా అక్కడ యాకోబు బావి ఉంటుంది. అది ఎంతో లోతు గల బావి. మళ్ళీ అది ఎంత పెద్దగా ఉండదు కానీ చిన్నగానే ఉంటుంది. ఆ బావి దగ్గర అక్కడ ఆగిండు దేవుడు. ఆగినప్పుడు అక్కడికి సమరయ స్త్రీ వస్తుంది యాకోబు బావి దగ్గరికి నీళ్ళు తీసుకోనికి. అయితే అక్కడ చెప్తాడు, నాకు దాహం అవుతుంది, నాకు నీళ్ళు ఇయ్యో అని చెప్తాడు. కానీ ఈ యోహాను 4:7 మనం ఎంత మొత్తం అధ్యాయం మళ్ళీ చదివినా కానీ అక్కడ సమరయ స్త్రీ దేవునికి నీళ్ళు లోపల నుంచి బావి నుంచి తీసి తన చేతుల్లో పోసి ఇవ్వనట్లేదు. ఎందుకంటే అక్కడ దాహం అంటే ఏం అర్థం ఉందంటే అక్కడ ఏమైందంటే దేవుని చేత రక్షణ పొందింది ఆమె. సమరయ స్త్రీ దేవుని చేత రక్షణ పొందింది, తన పాపాలని ఒప్పుకుంది. అంటే ఇక్కడ మనం కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇక్కడ దేవుడు అన్నాడు, నేను ద్రప్పికొనుచున్నాను. అంటే ద్రప్పి అంటే నూతన ఆత్మలు మనం తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు నేను సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఇంకా బాప్తిసం తీసుకోలేదు, నేను బాప్తిసం పొందుకోనికి తయారవుతున్నా. నేను బాప్తిసం తీసుకుంటే దేవునికి ద్రప్పి అయిపోతుంది, నా ద్రప్పి అయిపోయింది, దేవునికి తీర్చిన నా ద్రప్పిని. అట్లనే నూతన ఆత్మల సంఘంలోకి వచ్చేటట్టు మనం దేవుడు అందుకనే లేఖనముల ప్రకారం అన్నాడు. అంటే ఈ లేఖనముల ప్రకారం మనము దేవుని ద్రప్పు తీర్చాలంటే
నూతన ఆత్మలు తేవాలి, మన బాప్తిసం కూడా పొందుకోవాలి, అలాగే నూతన ఆత్మలు సంఘాన్ని తెచ్చి దేవుని ద్రప్పి తీర్చాలి. అంటే ఈ ఈ లోకంలో ఉన్న అందరూ పాప సమాప్తం ఒప్పుకోవాలి, అదే దేవునికి ద్రప్పి. ఈ చిన్న మాట దేవుని